నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఇంధన కొరతపై ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పర్యవేక్షిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే ఏపీకి కూటమి శాపంగా మారింది అంటూ సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ ని ఏ విధంగా చూడాలి, ఎక్కడా లేని ఇంధన కొరత ఇక్కడే ఎందుకు అని వచ్చినటువంటి ఆర్టికల్ పైన సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులు కూడా. అసలు ఇంధన కొరత దేశంలో ఎక్కడా లేదు, కానీ ఏపీలోనే ఉంది. ఏంటి ఇది? ఏపీకి కూటమి ఒక శాపంగా మారింది. అసలు నిత్యం కూడా ప్రజలు ఏదో ఒక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నారు అంటూ ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఎలా చూడాలంటారు? మరో పక్క చూసుకున్నట్లయితే ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకునేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటాం. ఇంధన కొరత గురించి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అటు కలెక్టర్లు కానివ్వండి, సంబంధిత అధికారులతో ఎప్పుడు నిరంతర పర్యవేక్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ కూడా ఎక్కడా లేని ఇంధన కొరత ఇక్కడ ఎందుకు వచ్చినటువంటి ఆర్టికల్ పైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవాలు మాట్లాడుకుందాం శ్రావణి. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం, అమెరికా ప్రమేయం, ఈ ప్రభావం ఎంతో అంతో ప్రపంచంలో అన్ని దేశాల మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో పడిన మాట వాస్తవం. ఇది చారిత్రక వాస్తవం, ఆచరణలో జరిగింది. దీన్ని పూర్తిగా ఫలానా ప్రభుత్వ వైఫల్యం అని, ఫలానా కారణం అని మనం ఏం చెప్పలేము. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల వరకు మనం పరిమితమై మాట్లాడదాం. ఈరోజు పొద్దున్న నా ఎక్స్పీరియన్స్, పొద్దున్నే ఒక వ్యక్తి, గతంలో ఒక సీనియర్ అధికారిగా పనిచేసిన వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు ఆయన ఫ్రెండ్ని దింపడానికి. పెట్రోల్ పంపులు లేవు. నాకు ఫోన్ చేశాడు. ఎందుకు చేశాడంటే నేనేదో పెట్రోల్ తెచ్చి పోస్తాను కాదు, ఆ దగ్గరలో ఉంటా కాబట్టి ఇది నా పరిస్థితి అని చెప్పాడు ఆయన. మామూలుగా నవ్వుతానే వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళలేడు. అతను మళ్ళీ సిటీలోకి వచ్చే పరిస్థితి లేదు. నేను పొద్దున్నే వస్తూ కూడా సిటీలోకి నేను 3-4 పంపులు చూస్తే అన్నీ కూడా బంద్ ఉన్నాయి. నేను 5వ పంపు దగ్గర కొంచెం క్యూ పెట్టి పోలీసులు పోయిస్తున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం లేదు హైదరాబాద్లో, తెలంగాణలో వాళ్ళు దగ్గరుండి పోయిస్తున్నారు. నేను కూడా అప్పటికి హాఫ్ ట్యాంక్ ఉంటే ఫుల్ ట్యాంక్ పోయించుకున్నాను, వచ్చాను ఎందుకైనా మంచిదని. అయితే ఏంటంటే ఇప్పుడు నిజంగా నాకు హాఫ్ ట్యాంక్ ఉండగా నేను మళ్ళీ పోయించుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే. ఎందుకంటే పెట్రోల్ బంద్ అవుతుందనే భయంతో చాలామంది ఆంధ్రాలో కూడా ఏం జరుగుతుందంటే, మామూలుగా 1/4 ట్యాంక్ ఫిల్ చేసుకునే వాళ్ళు, కారు ఓనర్స్ కానీ, మోటార్ సైకిల్ వాళ్ళు కానీ, తర్వాత ఎక్కువ వాళ్ళు కానీ, లేకపోతే హార్వెస్టింగ్ వ్యవసాయ వాళ్ళు కానీ ఎక్కువ తీసుకెళ్తున్నారు. సపోజ్ ఒక హార్వెస్టర్కి ఒక పీపా డ్రమ్ము 200 లీటర్స్ 250 లీటర్స్ తీసుకెళ్ళేవాళ్ళు ఏమో మళ్ళీ ఎక్కువ రోజులు ఉండదేమో, మళ్ళీ రేపు ఎల్లుండికి ఉండదేమో అని వాళ్ళు ఒక 750 ఒక 1000 లీటర్లో కొట్టించుకున్నారనుకోండి. దాని ప్రభావం ఏమవుతుందంటే తొందరగా బంకులు ఖాళీ అవుతున్నాయి. ఇది వాస్తవ పరిస్థితి. ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే, అట్లా కనుక ఎక్కువ పోయించుకుంటే వాళ్ళు ఒక 4 రోజుల కోసం అని తెస్తారు పెట్రోల్ పంపుల వాళ్ళు, ఫిల్ చేసుకుని ఫుల్గా ఉంటారు. అది ఒక రోజులోనూ కొన్ని గంటల్లోనూ ఖాళీ అయిపోతే ఎక్కడి నుంచి వస్తుంది, వెంటనే రమ్మంటే. రెండోది ఇంకోటి ఏంటంటే, నేను విన్నది, ఈ పెట్రోల్ ఫిల్లింగ్ స్టోరేజ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అంతకుముందు రిటైలర్స్ ఫోన్ చేస్తే క్రెడిట్లో కూడా పంపించేవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా 100% ఎంతైతే ఆర్డర్ పెడుతున్నారో అంతకి ఫుల్గా ట్రాన్స్ఫర్ చేయాలి ఆన్లైన్ అకౌంట్లో వాళ్ళకి. ఒక్కోసారి రిటైలర్స్ అమ్ముతారు కానీ వేరే ఖర్చుల మూలన అంత డబ్బు వాళ్ళ దగ్గర రెడీగా ఉండకపోవచ్చు. ఈ క్రెడిట్ వాటిని ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయటంలో డిలే అయితే వాళ్ళు ఆర్డర్ని ఆనర్ చేయట్లేదు, వీళ్ళకి పంపట్లా. అట్లాంటివి కూడా కొన్ని జరిగినాయి. 4500 పైన ఫిల్లింగ్ స్టేషన్స్ ఆంధ్రాలో ఉంటే ఒక 400 స్టేషన్స్లో పంకుల్లో మాత్రం పెట్రోలు డీజిల్ లేక మూసిన మాట వాస్తవం. ఇది వెంటనే నిన్న అచీవర్స్ అవార్డు తీసుకోవడానికి బాంబే వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళటం, అక్కడి నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్లో స్టేట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ని, తర్వాత చీఫ్ సెక్రటరీస్ని, పోలీసుల్ని, రెవెన్యూ వాళ్ళని అందరినీ కూడా ఆన్లైన్లోకి తీసుకుని, తర్వాత పెట్రోలియం కంపెనీస్ రిప్రజెంటేటివ్స్ని. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఎలా చేశానో వాళ్ళు అదే చేశారు. ఎక్కువ పెట్రోల్ పోయించేసుకుంటున్నారు దొరకదేమో అని. అట్లాంటి పరిస్థితి మూలన మనకు కాదు, దేశంలో ఈవెన్ ఢిల్లీలో కూడా ఇట్లాంటి పరిస్థితులు కొన్ని సమయాల్లో ఏర్పడుతున్నాయి పెట్రోల్ పంపుల దగ్గర. అది ఆ భయం అనేది వెంటాడుతుంది అంతే తప్ప ఏ స్టేట్లోనూ అసలు యాక్చువల్ కొరత లేదు. ఎక్కువ పోయించుకునే పరిస్థితి హార్వెస్టర్లు ఎక్కువ వాళ్ళు కానీ, లేకపోతే 2 వీలర్స్ కానీ, కార్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ లారీస్ పెద్ద అవి ఒక్కొక్కసారి పోయించుకున్నారంటే వాళ్ళు కనీసం ఒక 1000 లీటర్లు కూడా పోయించుకుంటుంది ఒక్కొక్క లారీయే.
మామూలుగా వాళ్ళు ఆన్లైన్లో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఒక 250 ఇక్కడ కొట్టించుకుని మళ్ళీ ఇంకొక స్టేట్లో అట్లా కొట్టుకుంటూ వెళ్తారు. కానీ ఏమో అక్కడ ఉండకపోతే పరిస్థితి ఏంటనేది ఇంకా ఎక్స్ట్రా డ్రమ్ములు కూడా పెట్టుకుని వెళ్ళే పరిస్థితి మూలాన ఇది ఏర్పడింది అనేది పెట్రోల్ పంపుల యజమానులు కూడా చెబుతున్నారు. అట్టని మేము కొట్టం అని అనలేరు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ పెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకి ఇవి ఇవ్వమంటున్నాడు, ఓచర్స్ టోకెన్స్ ఇవ్వమంటున్నాడు. ఆ టోకెన్స్ ఇస్తే ఏంటంటే హార్వెస్టర్కి ఫలానా రోజు ఇంత దాని మీద రాస్తారు, ఫలానా రోజు ఇంత పోయించుకెళ్ళారు అంటే దాన్ని బట్టి ఎక్స్ట్రా ఇవ్వకుండా వీళ్ళకి ఒక రోజులో ఎంత యూసేజ్ ఉంటుంది అనేది దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. అంతేగాని 5 రోజులకి 10 రోజులకి స్టాక్ పెట్టే పరిస్థితి ఉండకుండా ఉంటే అన్ని హార్వెస్టర్లు తిరుగుతాయి, అన్ని ఎక్కువ చెరువుల దగ్గరికి కూడా డీజిల్ కానీ సప్లై కరెక్ట్గా ఉంటుంది. దాని మీద ఆయన వెంటనే అడ్రస్ ఇవ్వడం జరిగింది, రివ్యూ చేయటం అయిపోయింది. ఏ అయితే పెట్రోల్ అయిపోయిన బంకులు ఉన్నాయో వాళ్ళని వెంటనే కంపెనీస్కి ఆర్డర్ పెట్టమంటం అయింది. కంపెనీస్ వాళ్ళని కూడా మీరు క్రెడిట్ పాలసీలు ఇప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తే ఎలాగో అసలే పరిస్థితి బాగాలేదు, కొంచెం రిలాక్స్ చేయండి తర్వాత చూసుకుందాము అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే డీలర్స్కి ఒక కిలో లీటర్ అనుకోండి, ఒక 1000 లీటర్లో ఒక 5000 లీటర్లో ఎక్కువ పంపినందువల్ల ఆడేం పారిపోయేది ఉండదు. మళ్ళీ నెక్స్ట్ కన్సైన్మెంట్ తీసుకునేటప్పుడు ఆ ఓల్డ్ జ్యూస్ కూడా చేసుకోవచ్చు. దాదాపు నిన్న ఆదివారం 33% యూసేజ్ పెరిగిందనేది ఆంధ్రాలో ఒక రిపోర్ట్. అదే శనివారం 16% పెరిగింది. ఇట్లా అంటే ఆ భయం అనేది పెరుగుతూ వస్తుంది. ఒక్కసారి 33% పెరగటం వలన పెట్రోల్ పంపులు ఖాళీ అవ్వక ఏమవుతాయి? ఇది వాస్తవ పరిస్థితి. తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా అడపాదడపా ఇయే పరిస్థితులు అన్ని చోట్ల ఎదురవుతున్నాయి. సరే విదేశాల సంగతి, ఏ దేశంలో సమస్య వాళ్ళకి అక్కడ ఉన్నాయి కూడా. ఇప్పుడు హార్ముజ్ జలసంధి మీద ఒక్కసారి ఏమో మూసామంటారు, ఒకసారి తెరిచామంటున్నారు. ఏదైనా కూడా అక్కడ డిస్టర్బెన్స్ ఉంది. మొన్న ఈ మధ్య మన ఇండియన్ షిప్స్, ట్యాంకర్ షిప్స్ కూడా రెండిటి మీద ఫైరింగ్ జరిగితే మన వార్ షిప్స్ వాటిని ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకెళ్ళి సేఫ్ జోన్లోకి పంపించినాయి. ఇక్కడ పంపలేకపోయింది, రిటర్న్ తీసుకెళ్ళిపోయి ఒక సేఫ్ ఏరియాకి తీసుకెళ్ళగలిగింది. అంటే అడపాదడపా అక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఎంత ఎవరు చెప్పినా, అమెరికా వాళ్ళు చెప్పినా మేము అక్కడ ప్రొటెక్షన్ కల్పించామని చెబుతుంది, కానీ ఇరాన్ తను ఉనికిని చెప్పేటందుకు తను ఇది చూపిస్తుంది, ఆధిపత్యం. అక్కడ ఆధిపత్యం చేయటం వలన ఈ ట్యాంకర్స్ జలసంధి ద్వారా వచ్చేవి అటాక్కి గురవ్వాల్సి వస్తుంది. ఆ అటాక్కి గురయ్యే సందర్భాల్లో ఫైర్ యాక్సిడెంట్లు అయిందంటే షిప్ మొత్తం నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీ అంటే పెద్ద కంట్రీ కాబట్టి వాళ్ళు అక్కడ వాటి వార్షిప్స్ని పెట్టుకుని ప్రొటెక్షన్తో తీసుకొస్తున్నారు. అన్ని కంట్రీస్కి అంత హంగు ఉండదు, అంత హంగు ఆర్బాట్ అంటే శక్తి ఉండదు. ఇప్పుడు అయినా కూడా మన షిప్స్ కూడా మరి వెనక్కి వెళ్ళిపోయినాయి. అంతకుముందు పాసేజ్ ఇచ్చారు, ఇరాన్ ఒప్పుకుని మనకు పాసేజ్ బట్టి సేఫ్గా వరుసగా వచ్చినాయి. అట్లాంటప్పుడు కొన్నిసార్లు జరుగుతాయి. ఇప్పుడు అవన్నీ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎవరి చేతిలోనే ఉండవు. ఎక్కడో స్పందన ఇంకోసారి ప్రతిస్పందిస్తుంది. అది అర్థం చేసుకోవాలి. అంతేగాని కూటమి ప్రభుత్వం ఒక శాపం అంటే ఆంధ్రప్రదేశ్లో ఓఎన్జీసీ ప్రొడక్షనే కదా ఉంది. ఓఎన్జీసీ రిఫైన్డ్ ఆయిల్ ఎక్కడ ప్రొడక్షన్ చేయదు, అది క్రూడ్ ఆయిల్ ఇతర ప్రోడక్ట్స్ని తీసి కన్సర్న్డ్ రిఫైనరీస్కి పంపిస్తుంది. అంతే తప్ప మన ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయి రిఫైనరీ వైజాగ్లో కొంతవరకు ఉన్నట్టుంది. అంతే తప్ప మనం ఎక్కువ విదేశాల దిగుమతుల మీదే ఆధారపడి ఉంటాయి అన్ని స్టేట్స్. ఇండియా మొత్తం కూడా మా ఎక్కువ విదేశీ కరెన్సీ వెళ్ళేది కూడా ఎక్కువ ఫ్యూయల్ ఈ సమురు మీదే. కాబట్టి ఏదో అవకాశం దొరికింది కదా అని కూటమి ప్రభుత్వాన్నో, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నో, పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కాంగ్రెస్నో, లేకపోతే అక్కడ ఉన్న డిఎంకేనో అంటం తప్పు. చిన్న రాజకీయ ప్రయోజనాల కోసం అన్నెసరీగా బ్లేమ్ చేయకూడదు. వాళ్ళ చేతుల్లో అసలు సమురు అనేది కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించింది, వాళ్ళ ఆధీనంలో ఉండే సబ్జెక్ట్. అది రాష్ట్రాల సబ్జెక్ట్ కానే కాదు. కాబట్టి ఈ చిన్న కుళ్ళు రాజకీయాలు చేసుకోవటం అది ఎవరికి కూడా అది ప్రయోజనకరం కాదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి, మన వీక్షకులు.